హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి చేపట్టారు. నిజంగా ఏంటి అద్భుతం? వచ్చినటువంటి 2 నెలల్లోనే ఆయన ఒక వరల్డ్ రికార్డ్, గిన్నీస్ రికార్డు సృష్టించారు గ్రామ సభలు పెట్టి. అంతకన్నా గొప్పగా ఆయన ఇంకా చేశారంటే డెఫినెట్గా ఇది వరల్డ్ రికార్డు కాదు, దానికి మించినటువంటి రికార్డ్ అనే చెప్తా. ఎందుకు ఏంటనేది లాస్ట్ వరకు చెప్తాను. అవునో కాదో మీరు లాస్ట్ వరకు చూసి కమెంట్ రూపంలో తెలియజేయండి, నచ్చితే షేర్ చేయండి. ఇకపోతే విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని ఆ ఎంప్లాయీస్తో, దాంట్లో పనిచేసేటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో అన్ని పంచాయతీల్లో ఉండేటువంటి మేజర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక మాటామంతి కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యారు. చాలా సున్నితంగా మాట్లాడారు. ముఖ్యంగా చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఒక్కసారి మీకు వినిపిస్తాను, ఒక్కసారి క్లారిటీగా విని తర్వాత మాట్లాడుకుందాం. అద్భుతమైన అవకాశం మన పంచాయతీ మంత్రివర్యులు వచ్చిన తర్వాత మనం అందరినీ ఫ్రంట్లోనే మంత్రివర్యులు వచ్చిన తర్వాత చక్కగా పంచాయతీని ప్రచాలనము అంటారు. అంటే కింద స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు వారు చేరి ఉన్న రిలీజులను బట్టి వాళ్ళకి వచ్చే ప్రమోషన్లు అన్నీ కూడా చక్కగా వారు అధ్యయనం చేసి ఇప్పటి వరకు కూడా మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. మేము ఉన్నంత వరకు కూడా మంత్రివర్యులు రుణపడి ఉంటాము. ఈ ఏదైతే పంచాయతీరాజ్లో గత 4 సంవత్సరాల నుంచి కాపీరైట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంచెం క్లారిటీగా నేనే చెప్తాను. ఎందుకంటే నిన్న పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ప్రమోషన్లు ఇవన్నీ కూడా 1.5 ఇయర్లో పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏం కావాలి, ఎవరికి వాళ్ళ అర్హతకి బట్టి ఎంతవరకు ప్రమోషన్స్ ఇవ్వాలి, గతంలో ఎన్ని సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ ఏమి ఆలోచించకుండా వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలా, వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలా, ఇచ్చేయండి, ఎక్కడా కూడా ఒక రూపాయి తీసుకునేటువంటి ఆలోచన కానీ ఎవరన్నా చేస్తే తాట తీసేస్తానని చెప్పి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ అలాగే అధికారులందరికీ ఒక బలమైనటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళు అడగకుండానే అన్ని ప్రమోషన్స్ ఇచ్చారు. ఇదే దేశ చరిత్రలో ఒక శాఖకు సంబంధించి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏ రాష్ట్ర మంత్రి, ఏ ప్రభుత్వం చేయలేదనే చెప్పాలి. అందుకనే అంటున్నాను, ప్రపంచం కాదు, దానికి మించి గొప్ప పని ఏంటంటే ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి పని. అది లాస్ట్ వరకు చెప్తాను. ఒక ఆవిడ మాట్లాడుతున్నారు, సార్ నేను 25 ఏళ్ళు అవుతుంది నేను సర్వీస్లోకి వచ్చి, ఇప్పటి వరకు నాకు ఎప్పుడో ఎంతోమంది పలానా ట్రాన్స్ఫర్ కావాలంటే ఇంత కావాలి, లేదంటే పలానా ప్రమోషన్ కావాలంటే ఎంత కావాలి, ఇదే చాలామంది మాట్లాడుతూ ఉంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారు మీరు వచ్చిన తర్వాత నేను 25 ఏళ్లలో చూడనటువంటి ఒక నిజాయితీ మీలో చూశాను సార్. మేము అడగకుండానే మాకు ప్రమోషన్ ఇచ్చారు, మాకు ఒక డిజిగ్నేషన్ మార్చి ఒక డబల్ ప్రమోషన్ ఇప్పించి మాకు గౌరవాన్ని పెంచారు అని చెప్పి, నేను ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలని, ఎంతోమంది మంత్రులని, ఎంతోమంది అధికారులను చూశాను సార్. బట్ నాకు సాటిస్ఫాక్షన్ అయింది. నేను రేపు జూన్లోనో జూలైలోనో రిటైర్ అవుతున్నా. నేను ఈలోపు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వలేదు, కానీ ఈసారి మొట్టమొదటిసారి మీరు ఇచ్చిన ఈ కార్యక్రమం ద్వారా నా జీవితం జన్మలో ధన్యం అయిపోయింది, ఈ జన్మకి ఇది చాలు అనుకునేటువంటి మాటలు మాట్లాడారు. ఒక ఎంప్లాయీ ఒక మంత్రి కోసం, ఆ నాయకులు వాళ్ళు ఎవరో అధికారులతో మాట్లాడినటువంటి పరిస్థితి దేశంలో ఎప్పుడూ జరగలేదని చెప్పాలి. అంటే వరల్డ్ రికార్డులు అంటే రికార్డుల్లో పేర్లే కాదు, గుండెల్లో స్థానం కూడా ముఖ్యం. అది ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ గారిలో కనిపించింది. వాళ్ళందరి మనసులు ఎంత అద్భుతంగా గెలుచుకున్నారంటే, సాధారణంగా ఏ మంత్రిగా అయినా కావచ్చు, ఏ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులైనా కానీ, అధికారులైనా కానీ, ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అయినా కానీ, డబ్బులు ఇస్తే తప్ప ట్రాన్స్ఫర్ అవ్వదు, డబ్బులు ఇస్తే తప్ప ప్రమోషన్ రాదు. డబ్బులు పెట్టి వాళ్ళు పైన అధికారులకో, మంత్రులకో, ఎమ్మెల్యేలకో, వాళ్ళకి సంబంధించినటువంటి అధికార పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులతోనో చేపించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అంత డబ్బులు పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఆ డబ్బులు భర్తీ చేసుకోవాలంటే కింద ఆమ్యామ్యాలు అలవాటు పడిపోతూ ఉంటారు. అప్పుడు ఏమవుద్ది, దానికి ఇవ్వటానికి ఇంకొక కింద ఉండేటువంటి వ్యక్తులు, సాధారణ ప్రజలు, ఇదే జరుగుతుంది. నిన్న ఇవన్నీ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడుతుంటే మాటలు, సార్ మీరు ఒక హీరో సార్, రియల్ హీరో సార్, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, మేము అసలు ఇలాంటి మంత్రిని ఈ రాష్ట్రంలో మన దేశంలో చూస్తామని అనుకోలేదు అనేటువంటి మాటలు ఒక ఎంప్లాయీస్ మాట్లాడుతున్నారంటే, అంటే ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారులు మాట్లాడుతున్నారంటే మీరు ఆలోచించండి ఆ శాఖకి పవన్ కళ్యాణ్ గారు ఎంత వన్నె తెచ్చారు. అందుకనే నేను ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నాను. అంటే ఎందుకు చెప్తాం, ఇలాంటి నాయకుడిని దేశంలో ఒక్కడైనా చూపించండి.
ఇలా పనిచేసే వాళ్ళని, ఇలా చేయాలనుకునేటువంటి ఆలోచన వచ్చిన వాళ్ళని అయినా చూపించండి. అందుకే కదా పవన్ కళ్యాణ్ గారి గురించి 10 సార్లు చెప్పేది. వేరే మీడియా కావచ్చు, వేరే వ్యవస్థ లేదు ఇలాంటివి చెప్పడానికి. పవన్ కళ్యాణ్ గారికి మాలాంటి వాళ్ళమో ఇంకొకళ్ళమో కొంచెం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే వేరే ఆయన అంత నిజాయితీగా ఉంటే ఎవరికి నచ్చరు. నేను ఆమ్యామ్యాలకు అలవాటు పడిపోయి మనకి ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఇంతమంది నా శాఖలో ఇంతమంది ఉన్నారు, ఇంకేముంది నాకు ఇంతమందిని ట్రాన్స్ఫర్లు చేయించి ఇంతమంది ప్రమోషన్లు అవ్వాలంటే నాకు ఇంత వస్తుంది అని ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రి అవ్వగానే వాళ్ళకి ఆలోచన వస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ గారికి నేను ఇంతమందికి ఉచితంగా ₹1 లేకుండా వాళ్ళకి హక్కుగా భావించేటువంటి దాన్ని ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేశారు చూసారా, అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళతో ఇంత మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ స్పీచ్ ఇస్తూ నేను మీ అందరూ నిజాయితీగా ఉండాలి అని నేను కోరుకుంటున్నా, అందుకే ముందు నేను నిజాయితీగా ఉండాలని నిజాయితీగా ఉంటూ మీకు చెప్తున్నా. నేను ఒక్కడిని నిజాయితీగా ఉంటే సరిపోదు, నా పక్కన ఉండేటువంటి అధికారులు కూడా ఉండాలి. అందుకే కృష్ణతేజ గారు ఎక్కడో ఉంటే ఆయన్ని కావాలని పట్టుబట్టి తెచ్చుకున్నా. ఆయన అక్కడ హ్యాపీగా ఉన్నారు, అక్కడ ఒక దేశ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు కేరళలో. బట్ ఇక్కడికి వస్తే ఈ మంత్రి చేయనిస్తారా లేదా, పవన్ కళ్యాణ్ గారు చేయనిస్తారా లేదా అనేటువంటి ఆలోచన ఉంటుంది. అందుకే నేను ఆయన్ని వివరంగా చెప్పి తెచ్చుకున్నా, లాకొచ్చుకున్నా అన్నారు. ఈవెన్ కృష్ణతేజ గారు కూడా నేను వేరే చోటకి వెళ్ళి పని చేయాలంటే నన్ను సిన్సియర్గా పని చేయనిస్తారో లేదో తెలియదు, ఒక అధికారికో ఒక ప్రభుత్వానికో తలొగ్గి పని చేయాలి, అందుకే నేను ఎక్కడికి వెళ్ళాలంటే భయపడేవాడిని సార్. బట్ నేను మీ వర్క్కి ఫిదా అయిపోయాను, నేను ఇలాంటి నాయకుడిని దేశంలో ఎక్కడా చూడలేదు అని ఒక ఐఏఎస్ ఆయన చెప్తున్నాడంటే ఆలోచించండి. అంటే సాధారణంగా ఆలోచించండి, ఒక అధికారి సిన్సియర్ అయినంత మాత్రాన ఆ ప్రభుత్వం కావచ్చు, ఆ మంత్రులు కావచ్చు సిన్సియర్గా లేకపోతే అతని సిన్సియారిటీ దేనికి పనిచేయదు, అతను కూడా కల్పిట్ చేస్తారు. మనకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతమంది ఐఏఎస్లని ఎంతమంది ఐపీఎస్లని జైలుకి పంపించారో అర్థమైపోద్ది. అవసరమైతే బతిమాలుతారు, లేదా బెదిరిస్తారు, ఏదో ఒక రకంగా వాళ్ళకు కూడా అవినీతి మరకలు అంటగట్టేసి లోపలికి తోసేస్తారు. ఫస్ట్ ఈ రాజకీయ చట్టంలో ఇరుక్కుపోయేది ఐఏఎస్లు ఐపీఎస్లే, వాళ్ళే సంతకం పెట్టాలి కాబట్టి, అందుకని వాళ్ళు సంతకం పెట్టారు కాబట్టి వాళ్ళు లోపలికి వేసేస్తారు. నేను తర్వాత చెప్పలేదని చెప్పి చాలా హ్యాపీగా రాజకీయ నాయకులు బయటకు వచ్చేస్తారు, కానీ ఇరుక్కుపోయేది ఐఏఎస్లు. అలాంటి ఒక ఐఏఎస్ఏ పవన్ కళ్యాణ్ గారి ఆయన నిజాయితీ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారంటే ఆయన ఆలోచన చూడండి. అలాంటి వ్యక్తులు పెట్టుకున్నా అలాంటి వ్యక్తులు ₹1 ఆశపడలేదు కాబట్టి మీకు ఇంత హ్యాపీగా ప్రమోషన్లు ఇచ్చాం, మీకు దక్కాల్సినటువంటి హక్కుగా భావించేటువంటి అన్నీ చేసామని చెప్పారు. ఇవన్నీ చేసింది మీరు, మేమెంత నిజాయితీగా ఉన్నామో మీరు కూడా అంతే నిజాయితీగా ఉండండి. మీరు కింద వాళ్ళకి, ప్రజలకి, సాధారణ ప్రజలకి ఈ మాట చెబుతుంటే కొంతమంది అయితే కళ్ళమ్మంటే నీళ్లు తెచ్చుకున్నారంటే నమ్మండి. అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరూ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్ని సంవత్సరాల్లో ఈ దేశంలో ఇలాంటి నాయకుడిని చూస్తామా లేదా అనుకునేటువంటి ఇదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటంటే నేను మీ దగ్గర డబ్బులు తీసుకోవాలా, మీరు కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా పనిచేయండి, వాళ్ళ సమస్యలు తీర్చండి. వాళ్ళు ఉంటే తప్ప, వాళ్ళు ట్యాక్సీలు కడితే తప్ప మనకి జీతాలు రావట్లా, ప్రమోషన్స్ ఇవ్వట్లా. అలాంటిది వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని మీరు మళ్ళీ పై వరకు వస్తే ఇవే జరుగుతాయి. దీన్ని నేను ఆపాలనే ఫస్ట్ ఆయన శాఖలోనే ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఆ శాఖకి సంబంధించినటువంటి కింద టీంని ఇప్పుడు నిన్న చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రజలకి వాళ్ళకి చెందాల్సినవి ₹1 లేకుండా, అవినీతి అనేది లేకుండా ఏ రకంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారో 18 నెలల్లోనే ఎంత అద్భుతమైనటువంటి ఆలోచనకు పురుడు పోయటమే కాదు, దానికి అంతా కూడా బయటకు తీసుకొచ్చారంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి మనం ఎంత చెప్పినా తక్కువేనండి. అలాంటి వ్యక్తి గురించి చెబితే ఇష్టానుసారం మాటలు, పిచ్చి మాటలు, ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళని, పిల్లల్ని ఇష్టం వచ్చినటువంటి బూతులు తిట్టేటువంటి, అంటే ఆ ₹10 పేటీఎం బ్యాచ్కి ఏం తెలుసు పవన్ కళ్యాణ్ గారి గొప్పదనం? ₹10 పేటీఎం బ్యాచ్కి ఏం అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అంటే? తండ్రిని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు దోచేసుకున్నోడికి మీరు ఆడిచ్చేటువంటి డబ్బులకే కక్కుర్తపడి ఇష్టానుసారం మాట్లాడేటువంటి మీకే అంత ధైర్యం ఉంటే, నిజాయితీగా పనిచేసి నిజాయితీగా ఉండేటువంటి సమాజాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయడంలో మాకెంత పొగరు ఉండాలి. ఆ నిజాయితీకి ఉన్నటువంటి పొగరది. దానికోసం అంటే ఒక అవినీతి పరుడికి సపోర్ట్ చేసేటువంటి మీకే అంతుంటే, నిజాయితీగా పనిచేసేటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం నికాసుగా నిలబడతాం. మీలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది సైకోలు తయారైనా సరే ఎదుర్కొని నిలబడతాం. ఒక స్వతంత్ర ఉద్యమాన్నే పవన్ కళ్యాణ్ గారు
నిక్కచ్చిగా నడిపిస్తున్నటువంటి వ్యక్తి. అప్పుడు చేసింది స్వతంత్ర ఉద్యమం మన తెల్లవాళ్ళ నుంచి అయితే, ఇప్పుడు చేసేది మీలాంటి అవినీతి తిమింగళాలు, అవినీతి రాజకీయ నాయకుల మీద. అలాంటి వ్యక్తి కోసం నిలబడడానికి చాలా గర్వంగా ఉండాలి, ధైర్యంగా ముందుకెళ్తాం.